హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్. యూజువల్గా ఫ్రైడే రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా క్లీనింగ్, కుకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేది ఏం లేదనమాట. అంటే యూజువల్గా ఎవ్రీ ఫ్రైడే పిల్లల్ని స్కూల్లోనే ఏదన్నా వాళ్ళకి ఇష్టమైంది ఉంటే వీక్లీ వన్స్ తినమని చెప్తాం. ఆద్యంకైతే ఎవ్రీ ఫ్రైడే స్కూల్లోనే తింటుంది పిజ్జా లాంటివి ఏమన్నా పెడితే. బట్ ఆరు స్కూల్లో తినడు. సో వాడికైతే బయట నుంచి ఏమన్నా చిక్ఫీలే నుంచి మెక్డొనాల్డ్స్ అలాంటివి ఏమన్నా తీసుకెళ్ళి ఇచ్చేస్తాము లంచ్ బాక్స్కి. సో కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం క్లీనింగ్ అలాంటివన్నీ చేసుకుంటాను. ఈరోజు ఇక ఫ్రూట్ కార్ట్ని కొంచెం డస్ట్ అంతా క్లీన్ చేసేసి దీంట్లో నీట్గా ఈ క్యాబినెట్ లైనర్స్ ఉంటాయి కదా, సో అవి వేసేసుకొని ఫ్రూట్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్, గార్లిక్ ఇలాంటివన్నీ ఈ కార్ట్లో పెట్టుకుంటాను. ఈజీ యాక్సెస్ ఉంటుంది నాకు. అండ్ ఈ కార్ట్ కూడా మూవ్ అవుతుంది, వీల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్ట్లో అన్నీ సరిపోతాయి నాకు. ఏమైతే పెట్టుకుంటాను బయట అవన్నీ దీంట్లో పెట్టేస్తాను. మొత్తం అన్నీ పెట్టేసాను. ఈ పై దాంట్లో ఆరెంజెస్ అండ్ యాపిల్స్ పెట్టాను. సెకండ్ దాంట్లో వచ్చేసి మా మ్యాంగోస్ అండ్ పపాయ. ఈ మధ్య పపాయ కూడా తెచ్చుకుంటున్నాం ఫ్రీక్వెంట్గా, సో అది పెట్టేశాను. తర్వాత ఇక్కడ పొటాటోస్ అండ్ గార్లిక్ పెట్టాను. అండ్ లాస్ట్ దాంట్లో ఆనియన్స్ పెట్టేశాను. అంటే ఫ్రూట్స్ మారుతూ ఉంటాయి సీజన్ బట్టి. సో అలా ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మ్యాంగోస్ పెట్టేశాను. తర్వాత సింక్లో కొన్ని కడగాల్సినవి ఉన్నాయన్నమాట, గిన్నెలు, పిల్లలవి లంచ్ బాక్స్ ఇలాంటివన్నీ ముందు రోజువి. సో అవన్నీ కొన్ని ఇంకా మిషన్లో పెట్టలేనివి ఉంటాయి కదా, అవి కొద్దిగా ఉన్నాయి ఇంకెటు కాకుండా అని చెప్పి అవన్నీ కడిగేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా లంచ్ చేసే టైం అయిపోయింది. లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఈరోజు చికెన్ తీసుకొచ్చారు ఇండియన్ స్టోర్ నుంచి. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నా. యూజువల్గా ఫ్రైడేస్ కానీ వెన్స్డేస్ ఈ 2 డేస్లో ఒకరోజు నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో. ఈ 2 డేసే తింటారు మా వారు. సో దానికోసం అని చెప్పి either ఫ్రైడే ఆర్ వెన్స్డే 2 డేస్లో ఒకరోజు నాన్ వెజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చికెన్ మంచిగా ఒక 3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసి వాటర్తో మొత్తం దాంట్లో వాటర్ ఏం లేకుండా మొత్తం స్క్వీజ్ చేసేస్తాం. దానిలో ఉన్న వాటర్ కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంచెం పక్కన పెట్టేస్తాను కొంచెం సేపు. బగారా రైస్కి అండ్ చికెన్ కర్రీ కోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంట్లో. సరే ఇంకా ఫ్రెష్గా దంచుకుందాంలే అని చెప్పి జస్ట్ ఇప్పటి వరకు సరిపోయేలాగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. మరి ఆ పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చలాగా దంచుకున్నాను.
వంటకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా రెండు ఒకేసారి చేస్తున్నా. అక్కడ బగారా రైస్ ఒక పక్క, తర్వాత చికెన్ కర్రీకి ఒక పక్క పెట్టేశాను. కొంచెం రెండిట్లో ఆయిల్ వేసేసి కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేసేసాను రైస్లో. ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా కలబెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిచ్చేసుకుంటాను. ఆలోపు ఇక్కడ రైస్లోకి కొంచెం మసాలా పుదీనా కొత్తిమీర అవన్నీ వేసేసాను. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. రైస్ అయితే ఇంకా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఈ చిన్న రోల్ అవి ఇందాక దంచాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే ఉంచేస్తే ఇంకా ఎండిపోతుంది అని చెప్పేసి దాన్ని కొంచెం వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఆలోపు మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 75% ఉడికింది. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారం, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, అంతే, చాలా సింపుల్. ఇవి 3 వేసేసి ఇంకోసారి కొంతసేపు ఉడికించేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. బగారా రైస్లోకి బాగుంటుంది కాంబినేషన్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను, అంతే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది. సరే ఇంకా నెయ్యి చేద్దామని చెప్పి, పిల్లలకైతే కంపల్సరీ నెయ్యి ఉండాలి. ఇక్కడ ఒక 2 స్టిక్స్ తీసుకొని నెయ్యి రెడీ చేస్తున్నాను. ఒకేసారి మరి ఎక్కువ చేయను, జస్ట్ ఒక 15 to 20 డేస్కి సరిపడా చేస్తాను. ఫ్రెష్గా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎవ్రీ 20 డేస్కి అట్లా చేసుకుంటాను, అంటే వాళ్ళు వాడేదాన్ని బట్టి. కాబట్టి ప్రజెంట్ అయితే ఒక 2 స్టిక్స్తో చేస్తున్నాను. ఆలోపు ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది, బగారా రైస్. ఈ కుక్కర్లో మంచిగా పొడిగా బాగా వస్తుంది అనమాట. సో బగారా రైస్ ఎలా అంటే ఇలా పొడిగా ఉంటే బాగుంటుంది. దానికి కాంబినేషన్ మనకి చికెన్ రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్లకి చికెన్ కూర కానీ, మటన్ కానీ, వెజ్ అయితే ఆలు కుర్మా ఇలాంటివి బాగుంటాయి. సో ఇంకా మేము ఇద్దరం అయితే తినేస్తున్నాము. తర్వాత కొంచెం క్లీనింగ్ పని అదంతా ఉంటుంది. సో పిల్లలు మేము తిన్న తర్వాత ఒక్కోసారి అంటే వంట త్వరగా అయితే మేము ఇద్దరం ముందే తినేస్తాము. లేట్ అనుకుంటే పిల్లలు వచ్చిన తర్వాత ఒకేసారి అందరం తింటాము. సో ఈరోజు అయితే ఇంకా తినేసాము. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఫ్రీగా పెట్టవచ్చు. మనం తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది. ఇది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ అయితే పెట్టేసాము. కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంకా టైకొండో క్లాస్కి వెళ్ళిపోయారు. ఇద్దరికి ఈరోజు టైకొండో క్లాస్ ఉంటుంది. సో నేను ఇంకా లోపు వాళ్ళు వచ్చేలోపు కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. యూజువల్గా క్లీనింగ్ అదంతా కూడా ఫ్రైడే ఈవినింగ్ అలా చేసుకుంటాను మోస్ట్లీ. మరీ కుదరకపోతే వీకెండ్ అలా చేసుకుంటాను. ఎందుకంటే వీకెండ్ అనుకుంటాము ఎక్కువ ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది. బయటికి అంటే గ్రాసరీస్కి వెళ్ళడం కానీ, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే కొంచెం ముందు రోజు క్లీనింగ్ అయితే చేసుకుంటే నెక్స్ట్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. బయటకి అయితే వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి. ఫ్రైడే ఈవినింగ్ అట్లా ఇది బాత్రూమ్స్ కానీ, కిచెన్ సింక్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను.
వీక్లీ వన్స్ కంపల్సరీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. కొంచెం ఈ సింక్లు కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా. అందులో నాన్ వెజ్ అవి చేస్తాం కాబట్టి ఫ్రైడే కొంచెం స్మెల్ అదంతా ఉంటుంది అట్లానే వదిలేస్తే. సో ఇక్కడ మన సింక్ అయితే క్లీన్ అయిపోయింది. ఒక్కోసారి మరీ డల్గా అనిపిస్తే కొంచెం బేకింగ్ సోడా అండ్ నిమ్మకాయ వేసేసి రుద్దేస్తాను. కొంచెం షైనీగా బాగుంటుంది అనమాట సింక్. సో నెక్స్ట్ ఇంకా సింపుల్ డమ్ నుంచి ఒక 2 ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సింక్ క్యాడీ ఒకటి అండ్ టాయిలెట్ బౌల్ క్లీనర్ ఒకటి తీసుకున్నాను. ఈ సింక్ దగ్గర ఇంతకుముందు మెటల్ది ఉండే, అది వాటర్ తడిచి మంచిగా అది రస్ట్ లాగా పడి స్మెల్ అట్లా వస్తుంది అనమాట. సో అది మార్చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ అనమాట. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, వైట్, గ్రే అండ్ లైట్ వైట్ అవుతుంది. నేను ఈ వైట్ అయితే మరి ఎక్కువ ఈ సింక్ దగ్గర నల్లగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ గ్రే కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట. కొంచెం స్ట్రాంగ్ అండ్ థిక్గా ఉంది. ఇక్కడ 3 హోల్స్ ఇచ్చారు, బట్ నేను ఇంకా 2కి మాత్రమే పెట్టాను. ఇది సక్ చేయడానికి కొంచెం స్టిక్ అవ్వడానికి జస్ట్ 2 సరిపోతుందని చెప్పి 2 పెట్టేసేసాను. నాకు మెయిన్ కిచెన్ క్లీన్గా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కిచెన్లోకి వెళ్ళాలనిపిస్తుంది, వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. నీట్గా లేకపోతే అసలు చేయాలనిపించదు, చాలా లేజీగా ఒకలాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా కిచెన్ వర్క్, కౌంటర్ టాప్స్, సింక్ అంతా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా బాత్రూమ్ క్లీన్ చేయాలి. దానికోసం ఇక్కడ టాయిలెట్ బౌల్ క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ తీసుకున్నాను సింపుల్ టమ్ నుంచే. ఇది వచ్చేసి స్టీల్ అన్నమాట. కొంచెం స్టీల్ అండ్ ప్లాస్టిక్ 2 మిక్స్ ఉంటుంది. బాగుంది ఇది కూడా ఈ బ్రష్. సో ఇది యూజ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇంకా ఓపెన్ చేస్తున్నాను. కిడ్స్ బాత్రూమ్ త్వరగా పాడైపోతూ ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి టాయ్స్ తెచ్చి ఆడటము, వాటర్తో ఆడటము, ఇక్కడ సింక్ మీద అన్నీ పెట్టేసి ఇది చేస్తూ ఉంటారు కాబట్టి అది కొంచెం ఎక్కువ అంటే ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ అయితే నేను ఇంకా దీని మీద అన్నీ క్లీన్ చేసేసి అక్కడ క్లోరెక్స్ ఉంటాయి కదా, ఆ వైప్స్తో కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇవి క్వార్ట్స్ కౌంటర్ టాప్స్ అనమాట. దీనివల్ల దీనిపైన ఎక్కువ ఏమన్నా స్టెయిన్స్ అవి ఉన్నా కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. వైట్ స్టెయిన్స్ అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి సరిగా పోవు. జస్ట్ నార్మల్ డిష్ సోప్ ఉంటుంది కదా, దాంతో ఈ సింక్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను బ్రష్తో. ఈ బాత్రూమ్ సింక్ అండ్ ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంక ఈ మిర్రర్స్ కూడా ఇక్కడ ఆల్ ఇన్ వన్ స్ప్రే ఉంది, గ్లాస్ క్లీనర్ కూడా ఉంటుంది. సో దాంతో కొంచెం స్ప్రే చేసి ఈ టవల్తో మిర్రర్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టాయిలెట్ బౌల్ని క్లీన్ చేస్తున్నాను. దీనికి లైసాల్ ఉంటుంది కదా లిక్విడ్, అది వేసి ఒక 15 to 20 minutes అలా ఉంచేస్తాను. ఆ లోపు ఈ మిగతా ఈ అవుటర్ పార్ట్ మొత్తం ఈ క్లోరక్స్ వైప్స్తో మొత్తం క్లీనప్ చేస్తాను. ఈ బ్యాక్ సైడ్ కింద ఇదంతా మెయిన్గా పాడైపోతూ ఉంటుంది కదా, సో వాటిని మొత్తం ఈ వైప్స్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో ఈరోజు కొత్త టాయిలెట్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా కావాలంటే ఈ 2 ప్రోడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అలా నా ఫ్రైడే క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్తో అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి, బట్ అవన్నీ ఇంక వీడియోలో చూపించలేము, మరి వీడియో లెంతీ అయిపోతుంది. సో మోస్ట్లీ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్ని ఫ్రైడేనే ఫినిష్ చేసుకుంటాను. కొంచెం వీకెండ్ మనం బయటకు వెళ్ళడానికి కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందని చెప్పి దట్స్ ఇట్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.